రోజున అసెంబ్లీ మాక్‌లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు. ఏ నియోజకవర్గం నుంచి వచ్చావు? నువ్వేమి నేర్చుకున్నావు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏంటి? సార్ నేను ఉంగుటూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా నుంచి వచ్చాను సార్. నేను ఇక్కడ యువజన శాఖ మరియు స్పోర్ట్స్ మినిస్టర్గా పనిచేశాను. ఇక్కడ స్కూల్ పేరు ఏంటంటే మాది SJNPHS పెదండ్రకొల్లు సార్. నేను నాకల్లా ముందు ఏంటంటే అసలు ఎమ్మెల్యేలు అంటే కొట్టుకుంటారు ఎంతసేపు చట్టాలు ఎలా తయారు చేస్తారు నాకు ఇప్పుడు తెలిసింది కాదు సార్. అలా వచ్చిన తర్వాత అసలు ఈ కార్యక్రమం ఎలా పెడతారు ఏంటి అనేది కూడా నాకు తెలియలేదు సార్. అయితే మా సోషల్ టీచర్లో HM సార్ అందరూ కలిపి ఏంటంటే ఇది ఎలా దీన్ని ఒక ప్రోగ్రామ్లా కాకుండా ఒక స్కీమ్లా కండక్ట్ చేసి దాన్ని ఎలా చెప్పాలి ఏంటనేది ప్రతి దాంట్లో కూడా మాకు వాళ్ళు సహాయం చేశారు సార్. అలాగే మేము ఎంత స్థాయికి వచ్చేవాళ్ళం కదా సార్. అసెంబ్లీ అనే వాటికి నువ్వన్నట్టుగానే పిల్లలకి ఎంత అవగాహన ఉండదు. అందులో చదువుకునే విద్యార్థులు అంటే వాళ్ళు ఎంతసేపు ఆ పుస్తకాలు, ఆ ఎగ్జామ్స్, ఆ మార్కులే. కానీ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రతిదీ పిల్లలకి తెలియాలి, భవిష్యత్తుకు వాళ్ళకి ఒక క్లియర్ కట్ ఉండాలి, మన భవిష్యత్తులో ఏమవ్వాలి అనేది అనే తరహాలో ఈరోజు నీ మాక్ అసెంబ్లీ ద్వారా మీకు అసలు ఆ రాజకీయ నాయకుడు పనితీరేంటి, ఆయన ఏం చేస్తాడు, ఎలా ఎలక్ట్ అవుతాడు, లేకపోతే ఎలా అపోజిషన్లో ఉంటాడు, అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఏం అడుగు, ఇవన్నీ స్పష్టత వచ్చిందమ్మా. ఎస్ సార్. అసలు ఈ చట్టాలను ఎలా చేస్తారో కూడా మాకు తెలియదు కదా సార్. ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎమ్మెల్సీ అంటే ఏంటి అక్కడ దాకా తెలిసి సార్ మాకు. ఆ తర్వాత మాకు లోకేష్ గారు ఎంత క్లియర్గా చెప్పారంటే అంత ఫ్లూయెన్సీగా ఎవరు కూడా చెప్పాలనుకున్నాను సార్. ఒక మినిస్టర్గా ఆయన ఎంత బాగా చెప్పారు సార్. అసలు మాలో ఉన్న పేజ్ ఫియర్ అనేది ఆయన తగ్గించేయాలని చూడుతున్నారు సార్. అసలు నిజంగా ఆయన ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు సార్. అసలు ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చినారు. అలాగా మనకి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ దేంట్లోనూ తక్కువ కాదు, అన్నిట్లోనూ వాళ్ళు కూడా గొప్ప వాళ్ళే అని తెలియజేయని నినాదాన్ని ఆయన ఉద్దేశించి మాట్లాడారు. సో మొత్తం సంతోషంగా ఉంది నువ్వు పార్టిసిపేట్ అవ్వడం. ఎస్ సార్. సార్ యాజ్ ఏ టీచర్ ఈ రోజున వీళ్ళకి స్టూడెంట్స్కి ఈ స్థాయిలోనే ఒక అవగాహన కార్యక్రమాన్ని ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించడం కానీ వాళ్ళల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? ఉపాధ్యాయుడిగా మీరు ఇందులో ఒక పార్ట్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు బుక్ చదువుకోవడం మాత్రమే స్థాయి నుంచి రియాలిటీ, బుక్కిష్ నాలెడ్జ్ నుంచి ఒక రియాలిటీలోకి చూపించిన విధానం మాత్రం ఎక్సలెంట్ సార్. నిజంగా 175 నియోజకవర్గాల నుంచి వీళ్ళకి మాత్రమే కాదు, వీళ్ళ నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లవాడు ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతాడని. ఎందుకంటే జీవితంలో కూడా వాళ్ళకు అదృష్టం ఒక వరవలాగా ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా ఈ కార్యక్రమం హిస్టారికల్ ఈవెంట్గా మాత్రం నిలిచిపోతుందని నేను తెలియజేస్తున్నాను సార్. ఈ రోజున ఈ మాక్ అసెంబ్లీ చూసిన తర్వాత నీకు ఏమనిపించింది? ఈ రోజు నేను మర్చిపోలేని జీవితంలో ఒక పార్ట్గా మిగిలిపోతుంది. నేను ఈ రోజు రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేశాను. మేము రామచంద్రపురం నియోజకవర్గం SIGMP హై స్కూల్ నుంచి వచ్చాను, కోనసీమ జిల్లా. ఈ రోజు చాలా బాగా జరిగింది, ఎంతో ఆశ్చర్యంతో కూడినట్టుగా ఉంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరియు CM గారు కలిసి ఇక్కడికి పార్టిసిపేట్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. క్లారిటీగా అర్థమైంది అసలు రాజకీయ నాయకుడు ఒక పొలిటీషియన్ ఏం చేస్తాడు, అతని బాధ్యతలు ఏంటి, అధికారంలో ఉంటే ఏం చేయాలి, అధికారంలో లేకపోతే ప్రజల పక్షాన్ని ఎలా పోరాడాలి, ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వచ్చింది. అధికారంలో ఉంటే ప్రజలకి ఏం చేయాలన్నది చెయ్యాలి మరియు తన కర్తవ్యాన్ని తను నిర్వహించాలి. అదే ప్రతిపక్షంలో ఉంటే రూలింగ్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఏమన్నా చేయకపోతే కనుక వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. నా పేరు మోహన్ శ్రీ సత్యనారాయణ, నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా కలిగింది. నేను ఎమ్మెల్యే రోలు వ్యవసాయ శాఖ మంత్రిని క్వశ్చన్ అడగటం జరిగింది. నా రోల్ అది. ఈ మాక్ అసెంబ్లీ వల్ల చాలా రాజకీయాల్లో రావడానికి చిన్నపిల్లలు కూడా చాలా అవకాశం దొరికింది. కాబట్టి నేను పల్నాడు జిల్లా JPHS ఉన్న హై స్కూల్లో చదువుతున్నాను. సో నీకు ఇన్ని లక్షల మంది విద్యార్థులు నీకు ఇలా అవకాశం రావడం ఎలా అనిపిస్తుంది? ఇన్ని లక్షల మందిని దాటుకొని నేను రావటం ఏదో ఒక ఎగ్జామ్ పాస్ అయినట్టుగా బాగా చాలా ఆనందంగా ఉంది. సో లోకేష్ గారిని పలకరించి షేకండి తీసుకున్నా. చాలా ఫస్ట్ టైం అయింది. ఈ జ్ఞాపకాన్ని ఇంకా జన్మలో మర్చిపోలేము. అంత దగ్గరగా ఇంటరాక్ట్ అయ్యాం. సార్ వాళ్ళు మాతో మాట్లాడారు, నైతిక విలువల గురించి చెప్పారు. ఈ ఒక బుక్ కూడా ద కాన్స్టిట్యూషన్ అనే బుక్ కూడా మనకి ఇవాళ విడుదల చేశారు. అది ప్రతి స్కూల్లోకి పంపిస్తామని చెప్పారు. అది ఒక మంచి పద్ధతిగా మేము భావిస్తున్నాం. మాక్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో వెళ్ళి కూర్చున్నావు. నువ్వు ఏ నియోజకవర్గం నుంచి వచ్చావు, అసలు ఏంటి ఇంత మంచి అవకాశం నీకు ఎలా వచ్చింది? నా పేరు వంశిక, నేను చింతలపూడి నియోజకవర్గం నుంచి వచ్చాను. అయితే నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా నాకు ఆ రోల్ ఇచ్చారు, అక్కడ ఉన్నాను సార్. అయితే నాకు అసలు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా, అసలు ముందు ఇక్కడ వరకు వచ్చానంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంటే కాంపిటీషన్స్లో విన్ అయ్యి చివరికి ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యాను. మా ఎమ్మెల్యేస్ నుంచి కొంతమంది మినిస్టర్స్ తీశారు. అయితే అపోజిషన్ ఎమ్మెల్యే రోల్ వచ్చింది సార్. ఆ తర్వాత ఇవాళ జరిగింది కదా మాక్ అసెంబ్లీ. ఆ మాక్ అసెంబ్లీలో కూడా అంటే రూలింగ్ పార్టీ ఎలా ఉంటుంది, తర్వాత అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. అది కూడా రియల్గా అంటే ఎవరికి లేని ఛాన్స్ నాకు వచ్చిందంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్
ఫీల్ అవుతున్నాను. అపోజిషన్ లీడర్ అనే మంత్రాన ఇదేం తీసేసింది కాదు, కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, ప్రజల పక్షాన పోరాడతారు. ఆ క్లారిటీ మీకుందా? ఇప్పుడు గతంలో మనం చూసాం అసెంబ్లీ సమావేశాలు, మీరు చూసుంటే అప్పటికి ఇప్పటికి కొంత మీకు వ్యత్యాసం కనబడుతుంది. ఈ రోజు అసెంబ్లీ అంటే ఓహో ఇలా ఉంటుందా అనే ఒక క్లారిటీ వచ్చిందా మీకు? ఎస్ సార్. ఒకప్పుడు అంటే ఎలా అంటే న్యూస్ లో చూడడమే కానీ ఇక్కడికి వచ్చి అసలు రియల్ గా మన సీఎం సార్ని కలవడం, హెచ్ఆర్డీ సార్ని కలవడం, ఇంకా మిగతా మినిస్టర్స్ కూడా మమ్మల్ని మీట్ అయ్యా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎవరో ఎక్కడో నుంచి అంటే మనం న్యూస్ లో చూడడం కాకుండా మనమే డైరెక్ట్ గా వచ్చి వాళ్ళతో మాట్లాడతాం, చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు చాలా లక్కీ మేము ఈ ఆపర్చునిటీ దొరికినందుకు. ఫస్ట్ మండల్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో కాంపిటీషన్స్ అయింది, దాని తర్వాత మండల్ లెవెల్లో కాంపిటీషన్స్ అయింది, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కాంపిటీషన్స్ అయింది. చాలా టఫ్ కాంపిటీషన్స్ ద్వారా కాన్స్టిట్యుయెన్సీకి ఒకళ్ళు సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాము. ఇదే 5 days టూర్. ఈ టూర్ చాలా బాగుంది. మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ ఎలా మాట్లాడతారు, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, బిల్ ఎలా పాస్ అవుతుంది, స్పీకర్ని ఎలా ఎలెక్ట్ చేస్తారు, అవన్నీ నేర్చుకున్నాము. ఇంకా మాకు ఈ అన్నీ నేర్పించడం మా గైడ్ టీచర్స్కి థ్యాంక్ యూ. ఇంకా ఈ ఆపర్చునిటీ కలిగినందుకు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్, ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. అర్థమైంది అసలు పొలిటీషియన్ ఏంటి, ఆయన పాత్ర ఏంటి, ఏం చేస్తారు, ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దాన్ని ఒక జీవో రూపంలో తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించి, లేదా అపోజిషన్లో ఉంటే వాళ్ళు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించి ఈ పరిస్థితులు మీకు అర్థమైనాయి అసలు? అర్థమైంది. ఇప్పుడు రూలింగ్ పార్టీ అంటే రూలింగ్ పార్టీ ఏదైనా చేసినా ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి ప్రశ్నిస్తారు. ఆపోజిషన్ పార్టీ ప్రశ్నిస్తే దానికి తగిన సమాధానం రూలింగ్ పార్టీ ఇవ్వాలి. సో అవన్నీ మాకు అర్థమైంది. ఇంకా రూలింగ్ పార్టీస్లో బిల్ ఎలా ఇచ్చేస్తారు, ఆపోజిషన్ పార్టీలో ఎలా అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, అవన్నీ ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎలా వాళ్ళకి సొల్యూషన్ తీసుకొని వస్తారు, వాళ్ళు ఎలా ఇచ్చేస్తారు, అన్నీ అర్థమైంది మాకు. అంటే ఈరోజు మాకు అసెంబ్లీ నిర్వహించడం ద్వారా అంటే అసెంబ్లీ గురించి ఒక మినిమం నాలెడ్జ్ మాకు రావడం జరిగింది. అంటే ఇక ముందు టీవీలో అసెంబ్లీ ప్రోగ్రామ్స్ రావడం కానీ అంటే మేము పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోగలం. ఇప్పుడు మనం స్కూల్లో మ్యాథ్స్ క్లాస్ వింటున్నాం అనుకో, మ్యాథ్స్ క్లాస్ మీద మనకి కొంచెం నాలెడ్జ్ ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. కానీ ఎట్లాంటి నాలెడ్జ్ లేకుండా మనం మ్యాథ్స్ క్లాస్ వింటే ఎంత బోర్ కొడుతుందో అసెంబ్లీ కానీ అంతే బోర్ కొడుతుంది. ఇప్పుడు మన నాలెడ్జ్తో వెళ్తున్నాం కాబట్టి ఇక ముందు గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, చట్టం అంటే ఏమి, ఆ నాలెడ్జ్ కల్పించడానికి మాకు అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. ఆ పూర్తి నాలెడ్జ్తో అంటే ఫుల్ ఎనర్జీతో మేము గ్రామాల్లో వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్ కానీ ఇలాంటి నిర్వహిస్తామని కమిషనర్ గారు చెప్పారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. నెక్స్ట్ ఇయర్ కూడా మా ప్రయత్నంతో మా స్కూల్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని నేను చెప్తాను. మీరు గతంలో చూస్తూ ఉంటారు టీవీల ముందు కూర్చున్నప్పుడు, అరే పెద్దోళ్ళే చూడలేకపోతున్నారు ఈ అసెంబ్లీలో, మన పిల్లలు ఎలా చూస్తారా అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నువ్వన్నట్టుగా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అసెంబ్లీలో, అసలు ఏంటి ఏం జరుగుద్ది అనే ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు ఇప్పుడు అసెంబ్లీలు మళ్ళీ ముందు జరిగితే, ఇంకా ముందు అసెంబ్లీ సమావేశాలు జరిగితే మేము కూడా కూర్చుని చాలా ఇంట్రెస్ట్గా వినొచ్చు అనే ఒక ఇది వచ్చింది సార్. అంటే ఎందుకు బోర్ కొడుతుంది అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు సార్, అదే మెయిన్ రీజన్. వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఒకే నాలెడ్జ్ ఉంటే వారు కానీ ఇంట్రెస్టింగ్గా వింటారు, వారికి అర్థమై ఉంటే వారు ఇంట్రెస్టింగ్గా వింటారు. అలాంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది, మాకు చాలా సంతోషం. నా పేరు కే శ్రీ కనకపుట్లమ్మ. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇక్కడ మాకు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ఇక్కడికి రావడం ఫస్ట్ నాకు కొద్దిగా భయం వేసింది. తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్, ఆఫీసర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల నాకు భయం పోయి ఫ్రీగా ఉండడం కంఫర్టబుల్గా ఉంది. నారా లోకేష్ గారు ఎంత ఫ్రీగా ఉంటారని నేను ఊహించలేదు, కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. వీలైతే ఇంకొకసారి ట్రై చేయడానికి నేను అనుకుంటున్నాను. సో నీకు ఇప్పుడు అర్థమైందా అసలు ఏంటి రాజకీయ నాయకులు ఎలా అసెంబ్లీలో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతారు, ప్రశ్నల సమాధానాలు ఎలా చెప్తారు, వాళ్ళ బాధ్యత నీకు అర్థమైందా? ఎస్ సార్. ఏం చెప్తావు లోకేష్ గారికి, ఏం చెప్తావు? మీరు ఇక్కడ దాకా వచ్చి పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది, ఏం చెప్తారు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నారా లోకేష్ గారికి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే స్కూల్స్లో కూడా చాలా మార్పు వచ్చినాయి. మాతో ఇంత ఫ్రీగా టైంని స్పెండ్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.